వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తుండదు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఇక నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ఈ మధ్య మన ఛానల్ చాలా బాగా వెళ్తుంది. ఇక వ్యూస్ అనేవి చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. కేవలం మీ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు రావడానికి కారణం కేవలం మీరే దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఇంకా పెరగాలని కోరుకుంటున్నాము దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియో చూసినాక నచ్చితే చిన్న లైక్ కొట్టకుండా అస్సలు వెళ్ళకండి దోస్తులు. అర్థమైంది అనుకుంటే మా బాధ. లైక్ కొట్టండి, అట్లనే హై పాయింట్స్ అనేవి కూడా చాలా అవసరం దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది చెల్లె, ఫోన్ చేసి డబ్బుండ్రా అంటే డబ్బుండ్రా అంటే ఆగడాగడు ఏడు పని అన్నే పెట్టి డబ్బును వచ్చిన ఏమైంది? ఏం లేదక్క, బుజ్జి పెండ్లి ఇంకా 20 దినాలు 15 దినాలు ఉంది. ఇక బంగారం గిట్లా ఏమైనా పెడతావేమో అని బదలకి బదులు అడుగుదామని పిలిచినాక ఇక మీ ఇంటికి వస్తే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు వచ్చిందో పెంటమ్మో మా ఇంటి వాళ్ళకి రాక అని ఇక డౌట్ పడతారని నీకే ఫోన్ చేసి పిలిపించినాక. అమ్మో గాదానికి పిలిచిన వా చెల్లె, ఓ అమ్మో బంగారం పిట ఆన పిరముండేమ్మా. నేను గంతెత్తు మనిషి లెక్క కనిపిస్తున్నానా చెల్లె? నా దగ్గర ఎక్కడిది చెప్పే? ఆగో నా పెయ్యి మీద ఉన్న బంగారం తప్ప నా దగ్గర ఒక్క పూస ఇట్లా బంగారం లేదు, పైసలు ఇట్లా లేవు చెల్లె. అరే నువ్వు గట్లా అనకక్క, అడగకడగక మోదాలు నిన్నే అడిగినా నువ్వే లేవు అని అంటే ఎట్లా చెప్పక్క? ఇక నేను మంచిగా అడిగినప్పుడు మంచిగా ఇయ్యాలి, లేకుంటే నాకు ఇట్లా ఏడబుట్టే అక్క. ఇంకా 10 మందిని అడగాలి. నా దగ్గర చిల్లి గవ్వ ఇట్లా లేదు, ఎట్లా చేయాలి ఏం కథ నా బాధ నాకుంటే ఇక మోదాలు నిన్ను అడిగితే నువ్వు ఇస్తే మస్తుగా పుడితే అని అడిగినాక జరగాలనుకుంటా చూడు. అయ్యో దేవుడా, ఇదెక్కడ చిత్రమే, మోదాలు నన్ను అడిగినవా? ఇదొక ఫిట్టింగ్ పెట్టినావు కదా. ఏం చేయదు నీ తల్లి, పైసలు ₹1 లేవేమ్మా నా బాధ నాకుంటే. నువ్వేమో బుజ్జమ్మ పెళ్లికి బంగారం పెట్టు అని ఇక బాగానే నన్నే అడుగుతున్నావేమ్మ. నా దగ్గర ఎక్కడివి ఎవరైనా చెప్పిర్రా ఏంటి నా దగ్గర బాగా పైసలు ఉంటాయని? ఎవరేందక్క చెప్పేది? ఎవరు చెప్పిన మాటలు నేను ఎందుకు పట్టించుకుంటా గానీ జర చూడక్క, నీ చేతి నుంచి ఏదొచ్చినా మంచిగా పుడతాయి. అందుకే దాని నిన్నే అడిగినాక ఇక బంగారం పెట్టమన కదా. ఇక తులం అంటే నీ చేత కాకుండా అర్ధ తులమో పావు లెక్క పెట్టరాదక్క. నీ నుంచి ఏది పెట్టినా ఇక నేను సంతోషంగా ఫీల్ అవుతా. కాదే నా దగ్గర ఎక్కడవని ఎవరిస్తారని నన్ను ధైర్యంగా అడిగినవు. మొదలు నిన్నే అడిగినా అంటే నువ్వు ఏం చేయాలేమో నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఓ అమ్మాయి నన్ను అప్పన్న తీసుకొద్దు నా అంటే మిత్తి డబల్ అయితే ఉండి అప్పు ఎప్పుడు తీరుకుతా? నాకు వచ్చేటివి తుపాసి 2000 నెలకు, గా పింఛన్ పైసలతో గా గోళీలకు ఇంట్లో సామాన్లకి ఆడికి ఖర్చులు ఎల్లదీస్తున్నా. ఇంకెక్కడ విషయం లేను గమ్మత్ మాట్లాడతావు. ఏం చేయాలమ్మా నువ్వు లేని ఫోన్ ఫిట్టింగ్ పెట్టినవు. నాకు తెలుసు అక్క. ఇక మొదటిసారి భూమి అమ్మినప్పుడు పైసలన్నీ తీసి మిత్తిలకు ఇచ్చినమాట కదా. ఇన్ని పైసలు తీసి ఇక ఆ మిత్తిలు కలిపి మళ్ళీ ఇంకొకరికి ఇస్తామంట ఏడాదికి ఒకసారి. ఇక మిత్తిల పైసలు తీస్తావో ఏడికి తీస్తావో నాకు ఎరకలేదు కానీ నాకైతే అద్దతులో బంగారం పెట్టాక బుజ్జి పెళ్లికి ఏం లేవు నా దగ్గర. ఓ అమ్మో గీ ముచ్చట నీకెట్లా ఎరకైందే పోరి? ఎట్లా అట్లా ఎరక కాదా చెప్పు? ఊరు ముత్తైదులందరూ నా దగ్గర వచ్చి ముచ్చట పెట్టంగా నాకు ముచ్చట ఎరక కాదా అక్క చెప్పు? ఏమో పోవేమ్మా, పెట్టకుట్టే నా పానం తింటట్టున్నావు, నన్ను గెలవని అనట్నావు. సరే సరే తీగ అద్దతులం అయితే నా నుంచి రాసేళ్ళే. 1 గ్రామో లేకపోతే పావులెత్తో చూస్తా తీసేళ్ళే. లేదు అక్క, నువ్వు గట్లా అనకు. పావులెత్త అయితే ఏం కాదక్క. ఇంకా గ్రామ్ అంటే నువ్వు పోయమ్మ వద్దక్క, నీ కాలు మొక్క గానీ ఈ అద్దతులంకి ఎక్కువ తీస్తున్నా పిల్లగానికి బట్టి వన్న పెడతాను దేనికోడానికి అవుతుంది. నువ్వు తామా 1 గ్రాము పావులెత్త అంటే ఏమిటికైతే చెప్పక్క. మళ్ళా బదలకి బదలే కదా అమ్మా, పుణ్యానికి నేను పెట్టమంటలేను కదా గట్లని. సరే తీయమ్మా, ఏదన్నా బాధపడి తెస్తుంది. అద్దతులమే కావాలంటున్నావు. ఇక ఎవరి దగ్గర అడగాలి? మిత్తి మస్తు అయితట్టుంది. సరే చూస్తా గానీ మళ్ళీ నా మన్మరాని పెళ్లికి పెట్టాలి మరి. సరేనా? నా బిడ్డ పెళ్లి అంటే జామారాలు అయిపోయింది, ఎట్లా అంటే చేసిన. మరి నా మన్మరాలు పెళ్లి వరకు నేను ఉంటానో పోతానో మరి అప్పుడు ఇస్తావానే? ఇస్తా అక్క. ఎందుకు ఏం చెప్పి నేను ఇవ్వకుండా నా కొడుకు లేడా అక్క? నా కొడుకు అని ఇస్తాడు. అవు కానీ పెళ్లి ఎన్ని రోజులు లేదు, మరి ఏం లేవంటున్నావు చేత పైసలు మరి ఎట్లనే? బంగారం ఏమో 10 తులాలు పెడతాను ఒప్పుకుంటే సిల్లి గవ్వలేదు అని అంటున్నావు. మరి ఏడికేం చేస్తావు? ఎట్లా చేపిస్తావు ఏం కదా? మరి మీ అమ్మగారిని ఏమైనా అడగకపోయినావా? 2-3 తులాల బంగారం పెట్టమనకపోయినావు మీ అమ్మగారిని? మీ అన్నదమ్ములు మంచిగా గట్టిగానే ఉన్నారు. మీ అన్నదమ్ములు చల్లగుండా నా అన్నదమ్ములు అంత దరిద్ర అన్నదమ్ములు ఎవరికి ఉండదు అక్క. ఓయమ్మో ఏం శతనా బాడుకావులాళ్ళు ఎంగేజ్మెంట్ కి వచ్చిర్రాక. వచ్చి మరి ఉండాలకు మాకన్నా వండుకొని పొద్దుగాల లేచారు. గిన్నెలు బొన్నెలు ఓవి ఇల్లాకి లూకి ఇవన్నీ చదివిపోవాలి. పొద్దుగాలు వచ్చిర్రు. ఇక మీద పని చేసిర్రు. ఇక కూరగాయలు కొడతాను మనుషులనే పెట్టినా, వంటలు చేస్తాను మనుషులనే పెట్టినా. ఏం పని అవి చేసింది నా మడదాలు నా వదినలు. వచ్చిర్రు మీద తిప్పినాయి చోకులాడివి. మళ్ళీ నైట్ చీకట్లకు 10:30కు అవి బస్సు ఉంటుందా లేదా చూడ తయారైపోతాను. ఎవరు ఏమైనా గిట్ల పోతారు పొద్దుగాల పోకంటే వద్దొద్దక్క మాకు పనులున్నాయి, పెళ్లికి 1 వారం రోజులు ముందు వచ్చి చేస్తాంటి అని మా పోయినాయి. గాసంటివి వదిన మడదాలు మా అన్నదమ్ములు అయితే ఇంకా చెత్తనా బాడుకోవాలి. వాళ్ళ గురించి చెప్పినా వేస్తే ఏమో నర్సని అడుగుతున్నా మా అమ్మని. బంగారము మరి నీ కొడుకులను అడిగమ్మా పెట్టాలి అని.
నాలుగు తులాలన్న కావాలి నాకంటే ఏమమ్మ నీ అన్నదమ్ములు నలుగురు కదా, నలుగురిని ఒక్కొక్క తులం పెట్టమని నువ్వే అడుగుతాంది. నా మాటకి ఏది చేయరని మా అమ్మ అంటది. ఏం చెప్పాలి చెప్పక్క? మరి ఎట్లా చేస్తున్నావు అక్క? ఏం కాదని ఫోన్ ఒక్కడన్నా ఫోన్ చేసి అంతొట్టు. అవునమ్మా, పేరుకే నీకు నలుగురు అన్నదమ్ములు ఉన్నట్టే గాని ఒక్కడు గిట్ట తెలివి వాళ్ళోడు లేకపోయా, అందరు తెలివి తప్పినోళ్ళే. కొద్ది మడదల మాటలు ఇంటోళ్ళే అయి. అవ్వ ఆగో గసంటోళ్ళని నేను అలా జోలిపోతలేను అక్క, ఇక అడుగుతలేను. ఇక బయట వాళ్ళని కాలు మొక్కి ఏలు మొక్కి ఇక బట్లాడి బట్లాడి ఇక ఆడుకొచ్చుకుంటున్నా. ఏం చేస్తా, బదలకు బదులు నేనున్నప్పుడు ఇస్తా ఏ పోతుందని అట్లా ఊకుంటున్నాక్క. ఇక గట్టిగా అడుగుతలే వాళ్ళను. మరి మీ అమ్మను మీ అయ్యను అడగకపోయినావా అని ఏదో ఒకటి చేసి నీ కొడుకులు తెస్తట్లేరు అమ్మ మీరే ఇస్తారా అని చెప్పకపోయినావా? ఇక ఏమో అక్కగా మాట ఇక నేను అనలేదు వాళ్ళతోని. ఇక వాళ్ళు ఏ పాట నా బుజ్జి కోసం చేపించి పెట్టినట్టు అక్క, ఇక అదే తీసుకొస్తట్టు నాకు తెలిసి ఇక అన్నయ్యతో అంటుందంట మా అమ్మాయి. నేను డైరెక్ట్ గా అడగలేదు, నాకు డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఇక ఊరేమో వీళ్ళది పేరేమో ఆడదన్నట్టు ఉంది కథ. ఇక కొడుకుల పేరేమో మోస్తట్టులు పాటు. ఈ అవ్వ ఉన్నొక్క ఆడవిల్లుంటే అన్నదమ్ములు పీకనికున్నారా అని షేరి పావులైతే పెట్టినా 2 తులాలు అవుతుంది. మిగతా 2 తులాలు మీ అమ్మ మీ అయ్య ఎట్లా అంత కష్టపడి తీసుకొస్తే బాగానే ఉంటది. ఈ అవ్వ పాటి పరవలేని సంసారానికి వారయ్య. ఆగో యాదిలుండక్క, మా అమ్మని ఫోన్ చేస్తుంది జరుండు. సరే సరే మాట్లాడి చెల్లి, నాకు పని ఉంది పోయొస్తా. సరే సరే కానీ నేను అన్న మాట అయితే జర ఆలోచించి చూడక్క, నాకు ఏదో ఒకటి పొద్దుకే వరకు చెప్పు సరేనా? కాదనకు మరి. ఏమో పోయమ్మా, సరే సరే చూస్తా. చూస్తా కాదక్కో, పక్కా చేయాలి పని. ఆగో ఏమైందే ఫోన్ లో మూతి పెట్టినావు? ఎవరే ఫోన్ చేస్తున్నట్టు ఎత్తవు? ఏ ఎత్తుతున్న జరండు, ఈ ఫోన్ చల్లగుండా ఎత్త నీకు వస్తలేదు పాడే. అగో టచ్ పని చేస్తలేదు, మా అమ్మనే ఫోన్ చేస్తుంది. ఫోన్ ఒత్తరాదు ఫోన్ ఎత్తరాదు గాని బిల్డప్ యాపిల్ ఫోన్ వాడుతుంది దీని సోకుల మారి ముఖంలో చెప్పు. హలో అమ్మా. ఏం చేస్తురు బిడ్డ? బుజ్జమ్మ ఏం చేస్తురు? తిన్నరా? తిన్నమమ్మా, మీరు తిన్నరానే? తిన్నమమ్మా. ఏమైంది మీ అన్నదమ్ములకు మీ వదిన మరదళ్ళకు ఫోన్ చేసినవా, అడిగినవారా? ఏడమ్మా ఇంకెప్పుడు అడుగుతే నీకు తెలియకుట్టా. ఏమో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలంటే నాకే బుగులై పాడైతుంది. ఇక నా అన్నదమ్ములంటే ఇక వదిన మరదలను అడిగి ఫోన్ చేస్తామమ్మా. ఇక వాళ్ళు ఏమంటారు చూస్తామని వీళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఇక అవి బద్మాషి మన దగ్గర ఎక్కడికి పైసలు మీ అమ్మ మీ నాయన ఉన్నాక నేను ఎందుకు పెడతా, మనం ఎందుకు పెడతాము అని ఇంకా అట్లా అంటారు. ఇంకా అందుకే నాకు అడగబుద్ధి అయితే లేదమ్మ ఫోన్ చేసి. మరి నువ్వే పోయి నలుగురు ఇంటాలకు పోయి నీ కొడుకుల దగ్గరికి అడగకపోయినావా అని ఏదో ఒకటి చెప్తారేమో. ఓ అమ్మో, వాళ్ళ జోలికి నేను పోను బిడ్డ. ఇక నేను పోయి అడిగింది అనుకో నన్నే ముందర నొక్కుతారు, ఇంకా జరుగుతారు. నువ్వే పెట్టరాదు. మనిషిని తులం పెట్టమంటావు, అవే 4 తులాలు అప్పో సప్పో వేసి పెట్టు. ఇన్నేళ్ళ సంత పైసలు ఇక్కడ పెట్టినావు, ఏం చేసినావు అని ఇక నన్ను బిరగబట్టిది అనుకో నేనే ఆగమైతే బిడ్డ. అందుకే నేను వాళ్ళ జోలికి పోతలేను, అడుగుతలేను. ఇక నువ్వే ఫోన్ చేసి అడగరాదు, ఈ వాళ్ళకి శాతనైనంత తెస్తారేమో. ఏమమ్మా, నాకు ఫోన్ చేసి అడగాలంటే నాకు లెస్స బుగులైతుందే. ఒక్కొక్క తీరు మాట్లాడది. ఇక అందుకే వాళ్ళతో నేను ఎందుకు మాటలు వాడాలి, సబ్బుదాకా ఊకుంటే మంచిగా ఉంటది అనిపిస్తుంది. కానీ ఇక వాళ్ళేమో అమ్మగారిది పెట్టాలమ్మా, అమ్మగారి సొమ్ముగిద్దరని ఉండాలి పిల్లకు, అమ్మమ్మల పేరు అన్నట్టు అని అందరు వాళ్ళు అంటే నాకేదో అనిపిస్తుంది. ఏమోనే, మరి ఫోన్ చేసి అడుగుదు నా చెప్పు. ఏ ఫోన్ ఎందుకు బిడ్డ? ఫోన్ చేస్తే ఒకరింటి కాడ ఉంటారు, కొందరు ఎత్తుతారు కొందరు ఎత్తారు. యా గట్లా మంచిగా ఉంటది కానీ మరొక నాడు రాదురా. వచ్చి నలుగురు ఇంట్లోకి పోయి నలుగురు నడుచుకొని రా, మరి ఏమంటారు? ఇక ఒక మాకు వచ్చి ఈడ వండుకొని పోదు కానీ తెల్లారులేసి. ఇక అంతే అంటవా అమ్మ? గట్లయితే మంచిగానే ఉంటది కావచ్చు. సరే సరే తీయ మరి వస్తా. మంచిది బిడ్డ, రా. ఇక మీ నాయనతో ఇట్లా ఇంతసేపు మాట్లాడినట్టు ఉంటది, రా నాయన. సరే సరే అమ్మా, మంచిది. ఏమైంది? నేను అడగమన్నది అడిగినావా మీ అమ్మను? ఒకటే పని 5 తులాల బంగారం తెమ్మను, 5 తులాలు తెమ్మని మీ అమ్మగారిని అని అడుగుతున్నావు. ఎక్కడికైనా వస్తాయి బంగారము, పీఠం ఉంది. ఒక తులం పెట్టనీకనే నాన్న కష్టాలు పడతారంటే నువ్వేం 5 తులాలు తెమ్మను అని రుబాబుగా మాట్లాడుతున్నావు. చెట్ల దాస్తున్నాయి ఏంటి పైసలు, బంగారం బాగుంది నీ కథ. మరి అంత రుబాబు అడిగేటోంది, మరి నువ్వెన్ని పైసలు జమ చేసినావు, ఎంత బంగారం జమ చేసినావు నీ బిడ్డ కోసానికి? ఒకటే పని అమ్మగారిని తెమ్మనే పుణ్యానికని ఒకటే పని చదివిస్తున్నావు నాతోని. అబ్బో, అమ్మగారిని ఒక్క మాట అంటే రోషం ఉరికొస్తుంది. బాగున్నావు గాని పోపో, మీ అమ్మగారింటికి పోయి నలుగురు అన్నదమ్ములని తులం పెట్టమాను. ఇక మిగతా 2 తులాలు మీ నాయనని పెట్టమాను. 6 తులాలు పట్టుకొని వస్తేనే మంచిది, లేకుంటే చూడిగా ఇంట్లో ఒక్క రూపాయి లేదు. బంగారం ఏమో వద్దే అంటే 10 తులాల బంగారం ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఏడికైనా పెడదాము, ఎట్లా చేద్దాము? ఇంట్లోనేమో షిల్లు గవ్వలేదాయి, అప్పు తీసుకొద్దామంటే మీ తీలకు భయపడాల్సి వస్తుంది. ఎట్లా చేద్దాం ఏం కదా? పోతా అంటున్నావు కదా, మీ అమ్మగారింటికి పోయి తలా ఇంటి కాడ తులం బంగారం పట్టుకొని రా. పట్టుకొస్తా. పోతే ఎంబటే ఇక వాట అమ్మ అని ఇక బంగారం చేత పట్టుకొని కూర్చుంటారాలు. నేను వస్తా తోలిస్తారు ఇచ్చి. నీ కథ బాగానే ఉంది. 1,00,000 పైన బంగారం 1,00,000 జమ చేయాలంటే ఎన్ని నెలలు కష్టపడాలి చెప్పు. మరి అప్పో సప్పో కావాలన్నా ఆడు వారం రోజులనే టైం పెడతాడు. ఇక మిత్తిలకు ఎవరు తెచ్చి ఇస్తాడో ఎవరు తెస్తాడో ఏం కథనో నమ్మకం లేదు. కానీ నేనైతే 4 ఇంట్లకు పోయి 4 అడిగొస్తా.
ఇక ఇష్టం ఉంటే పెట్టని లేకుంటే లేదు. నువ్వైతే తేకుంటే నన్ను ఒక్క మాట అనొచ్చు చెప్తున్నా. నా బాధ్యత పోయి అడుగుతా, ఇష్టం ఉంటే పెడతారేమో లేకుంటే లేదు. అబ్బా ఏం తెలివి ఉందే నీ దగ్గర, నాకు తెలియదు అనుకుంటావా అని నీ తెలివి చల్లగుండా. ఇక మీ అమ్మగారి సొత్తు ఒడవగాలని నీ బాధ నీకేముంది? అలా అరగొద్దు కరగొద్దు, ఇక మన సొమ్మంతా పెట్టాలి వాళ్ళకు. నీ అవ్వ పెళ్ళైన సంధి చూస్తూనే ఉన్నా, మన ఇంట్లోకి అన్ని తీసుకుపోయి వాళ్ళకి పెడతావు కానీ ఏంటంటే నా ఇంటికాడికేంచి అగో మా అమ్మగారు గిది పంపించారు, మా అన్నదమ్ములు గిద్దెచ్చిరా అని మన ఇంట్లోకి ఏదైనా కొత్త సామాన్ తీసుకొచ్చినావా అని తూ నీ బతుకు. ఓ బాగుందుకో, మా అమ్మగారి కోసానికి ఈ రోజంతా విత్తమన్నా నోరే నవ్వేది నీకు, తిట్టుకుంటా కూర్చుతూనే ఉంటావు. అబ్బో నీకు కాకుర్రమ్మ అన్నదమ్ములు, సుఖమైన అన్నదమ్ములు. ఓయమ్మో ఓయమ్మో నా చెల్లి ఉంది నా అక్క ఉందని పీకి పీకి పెడతారు, లేచి లేచి చేస్తుంటారు కాదు. ఎట్లనా అట్లా తెయ్యి, ఇక మా ఊళ్ళకు గతి లేదు కాబట్టి గతనే చూస్తారు. ఇక నీకు బాగుందని మీ అక్క చెల్లెల్ని అయితే మంచిగా చూసుకుంటావు కదా. ఆగో పైలము, బయటికి ఏమన్నా పోతే జర తాళం గిట్ల వేసిపో సరేనా. ఆ సరే సరే పో. ఓయమ్మో పొద్దుగల పైన అయిపోతుంది పెంటక్క, ఎక్కడ పోతున్నావు అక్కో? అమ్మగారింటికి పోతున్న చెల్లె. ఓయమ్మో ఇప్పుడేం పని అమ్మగారింటికి, పెళ్లి పనులు ఇంకా షురు కాలేదా? అమ్మగారింటికి పోయి వస్తానంటే నువ్వు ఇక అయ్యేటివి అయితేనే ఉంటాయి గాని, ఈ అమ్మగారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం కదా చెల్లె, ఇక అదే అడుగుదామని పోతున్నా. అరే గట్ల నా అక్క, ఇక నీకు నలుగురు అన్నదమ్ములేమో, ఇక నలుగురు 4 తులాలు పెడతారేమో, ఈ 20 తులాలు దాకా నీకు గీడనే అయితే. ఇంకేంటమ్మా మీ అన్నదమ్ములు ఉన్నాక నీకేం తక్కువ? నీ అన్నదమ్ముల తినవారయ్యా ఎక్కడదేమ్మా, చేరొకరు పావులెత్తు బంగారం తెచ్చినా మా గొప్ప అనుకుంటే అవి గిట గతి లేనట్టే ఉంటున్నాయి. అవి ఏం చేయాలంటోని మా అన్నదమ్ముల్లా ఇక మూసుకొని వంతట్టే ఉన్నారు. మా వద్ద మరదలతో ఇప్పుడు పొయ్యి జగడాలైతాయో పంచాయతీతో గాని ఇక పొయ్యి అయితే నిమ్మలంగానే చెప్పొస్తా చెల్లి. ఇక నా బిడ్డ పెళ్ళుండి నా దగ్గర ఏం లేవు, మరి మీరైతే తులం తులం బంగారం తీసుకురాదని చెప్తా. ఇలా కుండలో కలిగింది తెస్తారో తేరో చెల్లి, ఇక అది ఇష్టము. నేనైతే చెప్పే బాధ్యత నాది, పోయి వస్తున్నది అందుకే. అయ్యో గంతే నా అక్క, చూస్తానుకు నలుగురు అన్నదమ్ములు గాని ఇక ఉత్తదే ఉన్నట్టుంది పాటు. అయ్యయ్యో ఏ పెళ్ళాలు వచ్చినాక ఏ అన్నదమ్ములైనా మాడతారు పాటక్క. పెళ్లి కాకముందుకేమో మా చెల్లెకి పెట్టాలి, మా అక్కను చూసుకోవాలని ఆ నిండాల ఆడపిల్లని చూసుకుంటారు కానీ, ఇక పెళ్ళైనాక పెళ్ళాలు వచ్చినాక వీటి మాటలు పట్టించుకుని మనని దేకరే అక్క. సరే సరే నీ బాధ్యత తీయక పోయి అయితే అడగరా పోరాదు, ఏమంటారు చూద్దు గాని. ఇంకా అదే చెల్లె అట్లానే, ఇక ఆడపిల్ల పెళ్లి చేస్తే అప్పో సప్పో వేసాను చేయాలి కదా, ఏం చేస్తాము. ఇక నీ దగ్గరికి ఇట్లా వచ్చేది ఉండే, ఇక మెల్లగా వస్తది సరేనా. మా మడిదితోనైతే ఒక మాట పెంట కవిత అడిగిందని చెప్పు సరేనా. ఓయమ్మో ఇక మా జోలికి రాకక్కో, మేమే కుప్పలు కుప్పలు అప్పులు చేసుకొని కుప్పలలో కూర్చున్నాము. ఇక ఆ కుప్పలని ఎప్పుడు తీరుతాయో మాకే అర్థమైతే లేదు అక్క. ఇక నువ్వు మా దగ్గరికి రాక తల్లి, నేను ముందే చెప్తున్నా. అరే గట్లనకే మా మడిది ఎట్లనన్నా వేసి తులం బంగారం అన్న పెడతాడు కానీ. సరే సరే పో, మళ్ళా కలుస్తా వచ్చి. హలో అమ్మా, ఏడున్నావు బిడ్డ, వెళ్ళినవా వస్తున్నావారా? వస్తున్నా బస్ స్టాండ్ లో నిలబడ్డా, ఇక బస్సు రాగానే ఎక్కి వస్తూనే ఉంటామ్మా. ఇంకా 30 నిమిషాల టైం పడుతుంది అంతే. సరే సరే బిడ్డ, ఇంకా అర్ధగంట పడుతుంది. ఓయమ్మో మీ చిన్న మరదలు ఏరుకో టీక్ టాక్ తయారై అమ్మగారింటికి పోతున్నట్టుంది బిడ్డో. ఆగో బండి ఎక్కుతుర్రు, గదే వాళ్ళు పోతట్టుర్రుగా, వస్తున్నావా వెళ్ళంరా అని ఫోన్ చేసిన. ఇప్పటిదాకా సంది ఫోన్ చేస్తే మచ్చం లేవడతలేవు. ఇప్పుడేం వాళ్ళు ఊరిపోతారు బిడ్డ, తమ్ముడు మరదలు. అయ్యో గట్ల నా జరుండు ఫోన్ చేస్తానే, లేకుంటే నువ్వు పోయి చెప్పరా అది. అది అక్క వస్తుందంటదా, ఎక్కడ పోతురు ఉండరాదు, తెరైనాక పోతురని ఒక గంట సేపు ఆపరాదే. ఓ అమ్మో నేను దాంతో మాట్లాడతలేను బిడ్డ, అది నాతో నేనే మాట్లాడుతుంది. నన్ను చూస్తేనే కస్తున్న కదిలించుకుంటుంది. ఏమొద్దేమొద్దు తల్లి, వచ్చినాక ఫోన్ అన్న చేద్దు మరి, రానైతే రా. అయ్యో జర్ర ముందన్న చెప్పకపోతే బ్యాగ్ లో ఫోన్ పడేసినా ఇంటికి పాడగాలి. సరే సరే మరి వచ్చినాక చూస్తా మరి ఎట్టయితుందో. ఇక సరే బిడ్డ, ఏం చేస్తాము దాదా దప్పుండ్రా అమ్మ, మళ్ళీ ఉన్నోళ్ళు గిట్ట పోగల్లా. వదినే బాగున్నావా? ఆగో అదేంటి వదినే బాగున్నావని మూదాలు నేను వరకరిస్తేనే మూతంతా తిప్పుకుంటుంది. ఏమై ఉండొచ్చు. ఓయమ్మో నేనంటే సహిస్తలేరేమ్మా ఎవ్వరు. ఏ నాతో మాట్లాడనట్టుంది ఇది. మా అన్న కనిపిస్తలేదు కదా. అన్నా ఉన్నవానే ఇంట్లో? అరే ఎవరమ్మా నువ్వు? ఓ పెంటమ్మా నువ్వారా, బాగున్నావా? బాగున్నా తాత. ఎన్ని దినాలు అవుతుంది తాత నిన్ను చూడక, నీతో మాట్లాడక. బాగున్నా ముసలవ్వ ఇట్లా బాగుందా? తిన్నవానే? ఏడబిడ్డ ఇంకా తినలేదు తినాలే. ఓయమ్మో ఏదో పని మీదనే వచ్చినట్టు నువ్వు, ఏంటివమ్మా అవి? అవునవును ముసలాయన, జర పని మీదనే వచ్చినా. ఏం లేదు. ఈ అమ్మ కోసం ఒక చీరుండే ఇంట్లో పట్టించుకుంటదేమో అని తీసుకొని వచ్చిన. ఇక నా బిడ్డ పెళ్లి పెట్టుకుంటుంది. ఇక ఇంకా 15 దినాలు 20 దినాలు ఉండి ఇక పత్రికలు పంచడానికి ఒక వారం అయినాక వస్తానే. ఇక సరేనా, లగ్గానికి పత్రిక ఇస్తే రీ మర్చిపోకుండా సరేనా. సరే బిడ్డ, ఇక నువ్వు చేయక దావతు పెద్దగానే చేస్తట్టు నువ్వు. వస్తాం తీ బిడ్డ, అయినా మీ ఊరికి రాక మీ ఇల్లు చూడక చాలా దినాలు అవుతుంది పాటు. గదే అందుకే మన ఊళ్ళందరికి పత్రిక ఇస్తా, ఇక అందరు వస్తే మంచిగా ఉంటది. అదేంటి నేను పలకరించినా వలకకుండా ఈ ముసలాయనతో మాట్లాడుతుంటే
ఇక నన్ను చూసి ఇట్లా చూడనట్టే పోయింది ఇంటెంకకు. ఏమైందొచ్చు, నేను ఏమంటేనే అమ్మ నిన్ను. ఏంటమ్మా ఏమైందిరా మీ వదిన కోసానికి బాధపడుతున్నావా? పోని పోని అది పెద్ద బెత్తిరి మొకంది. ఇక దానికి ఆడపిల్లల ప్రేమ, మొగన్ ప్రేమ, అత్త ప్రేమ గవేం ఎరకలేదు. ఏమైనా సైకో మొకందిరా. ఆ గట్ల ఇడుపుల పొంటి కూర్చుంటది, ఎవడొచ్చినా మూతి తిప్పుకుంటా ఉంటది, మాట్లాడదురా. ఏ పోని పోని దాని గురించి పట్టించుకోకు. గంతేనా తాత? ఓయమ్మో, గంత దూరం తెచ్చి మా అమ్మగారి ఇంటికి వస్తున్నా ఎంత మర్యాదలు చేస్తున్నానని నేను ముడుచుకుంటూ వస్తే చూసినవా నాకు ఏమి ఇజ్జత్ ఇయ్యకుండా నా ముందరికి లేచిపోతుంది. ఇప్పుడు నేను పచ్చి మంచి నీళ్ళ మూతట్లేని ఇంట్లో. అవు కానీ మా అన్న కనిపిస్తలేడేమి తాత? లేడా పనికి పోయిందా ఎట్లా? ఏమో బిడ్డ ఇప్పటిదాకా ఇంట్లోనే కనిపించనుండే, మరి పొలం కాడికి ఇట్లా పోయిండో ఏమో. వస్తాడు వస్తాడు బిడ్డ, జరా ఒక గంట అయినాక తింటందుకు వస్తాడు. అప్పుడు రాపో మరి అమ్మ దగ్గర నన్ను కూర్చోపో. అవు గాని ఏం పని మీద వచ్చిన బిడ్డ చెప్తలేవు? ఇక నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా కదనే, ఇక పెళ్లికి పత్తుల బంగారం ఒప్పుకున్నా. ఇక అమ్మగారి నుంచి ఇట్లా ఎంతో అంత ఆశిస్తా కదా. ఇక ఏం పెడతారో అని నలుగురిని కూర్చోబెట్టి అడుగుదామని వచ్చిన. ఇక ఒక ఆమెనేమో మూతి తిప్పుకోనేవా, ఇంకొక ఆమె ఉన్నారో లేరు, ఇక నన్ను పలకరిస్తారో పలకరియరో. ఈ అవసరానికి ఏదో బంగారం వసూలు చేసుకోవడానికి వచ్చినట్టుందని అట్లా మూతి తిప్పుకోటట్టు రే పెద్ద మనిషి, నేను ఏం చేయాలి? ఊక నన్ను వచ్చిన కదా, బాధ అనిపిస్తుంది మనసు అంతా ఇది మాట్లాడుకుంటే. ఏ పోని పోని తి బిడ్డ, ఇది పెద్ద సైకో ముఖంది చెప్పిన కదా, ఇది గిట్లనే చేస్తుంది. కానీ మీ అన్న చాలా మంచోడు. మీ అన్న వచ్చినాక అడిగి తీసుకోవడు తీరా. ఎంతో అంత ఒప్పుకుంటారేమో, అలా కుండలుగా అడిగింది పెడతారేమో తీరా. నువ్వైతే గింత పెట్టాలన్నారా అడుగు. ఈ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెడతారేమో, తీసుకొస్తారేమో. సరే తీయరాదు. సరే సరే తీయే, పెద్దల దగ్గరకు మొదలు వస్తే పేరు మీద దాన్ని పంపించింది అది. ఇంకా ముగ్గురు ఇక మూతిరి ఎక్కడ పెట్టుకుంటారు, ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. ఫోన్ అయితే పోయేస్తున్న బాధ్యత. అన్నా బాగున్నావానే? బాగున్న చెల్లె, ఇప్పుడే వస్తున్నావా? దాదా అమ్మ ఇట్లా కూర్చుందిరా. ఇప్పుడే వస్తున్నానే. ఇక బస్సులో కూర్చొని నడుములన్నీ గుంజుతున్నాయి. ఆవు గాని వదినలేదా? ఉన్నదిరా, లోపల ఉన్నది. ఏం చేస్తుందో ఏం కథనో. ఆవు గాని చెప్పకుండా చేయకుండా గిట్లొచ్చినవేంద్రా? ఇక మీతోనే జర పని ఉండన్నా, పని మీద వచ్చినా గాని ఇక వద్దని రమ్మని పోరాదు, వద్దతో మాట్లాడతా. ఏదో పని చేస్తున్నట్టుంది, వస్తదేమో గాని. ఏం పని రా మొదలు నాకు చెప్పు, నేను వదిన చెప్తా గాని. గదే అన్న, శ్వేతమ్మ పెళ్లికి ఇక 15 రోజులు 20 రోజులు ఉంది కంటే. ఇక బంగారం 10 తులాలు ఒప్పుకుంటాం కదా. ఇక నా దగ్గర 4.5 తులాలు ఉంది. ఇక అల్లీళ్ళని అడగంక ఇక తులమో ఇంకా తులంన్నర దొరుకుతట్టుంది గాని. ఇక మీరు నలుగురు ఉన్నారు కదా, నలుగురు 4 తులాలు తేరాదు రే. ఎక్కడివి రా, మా పరిస్థితి గిట్లుంది. మా పరిస్థితి గిట్లా చూసినాక గిట్ల నీకు ఎట్లా అడగబుద్ధి అవుతుందిరా? ఇక లేవమ్మా. ఇక ఎంతో శాతనైనా కాడికి ఒక 20,000 ఇస్తా. ఇక ఏమన్నా చేసుకో. ఇక పావులెత్తు బంగారం గిట్లా రాదు 20,000కి గాని. ఇక బెడ్ మంచాలు అల్మారు ఏదో ఒకటి తెచ్చుకో అమ్మా. ఇక మీ వద్దకు తెలియకుండానే, ఆమె ఎరక లేకుండానే ఇస్తా. ఒకరి దగ్గర అడిగి పెట్టింది నేను గిట్లా. ఇక లగ్గం దగ్గరకు వస్తుంది. మా చెల్లె ఏం అడగకపోయా, అడగక ముందుకే నేను ఇస్తాని ఇక తెచ్చి పెట్టినమ్మా. ఇక ఇస్తా పోరా. 20,000 ఏమిటికి సరిపోతే తులం బంగారం పెట్టానన్నా. ఇక అమ్మగారి నుంచి 4 తులాలు తెచ్చిరంట అమ్మ అని ఒక పేరు అన్న ఉంటది, మమ్మల్ని ఆదుకున్నట్టు అన్న ఉంటది. జర తెర్రి 20,000 ఏమిటికి ఏం సరిపోవన్నా? వదినకి చెప్పరాదు, వదిన ఏమైనా బాధపడితేస్తదేమో. అమ్మో వదినేనా? ఓయమ్మో, ఆమెకు చెప్పుడు కంటే మూసుకొని ఉంటుంది తల్లి. ఆ లక్క బిడ్డదంట పెళ్ళంట. వాళ్ళు ఒకటే పని తులమో 2 తులాలు బంగారం పెట్టుర్రమ్మా. మీ బుజ్జి పెళ్లికి పెట్టామని ఒకటే పని పానం తింటుదంట. నువ్వు ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు ఎరకలేదు. ₹1,00,000 నా చేతికి ఇయ్యాలి నువ్వు అని ఒకటే నా పానం తింటుంది. అవు ఇప్పుడు ఇట్లా గదే పంచాది. ఇక దాంతో పంచాది పెట్టుకుని ఉన్నా. ఇక దాంతో సగం మాట్లాడతలేను. ఇక ఏం చేయాలి ఏమో, 2-3 రోజులలో ₹1,00,000 దే అని అంటుంది. ఇక నేను అడిగిన, మరి మా చెల్లె పెళ్లి ఉంది కదనే, మా చెల్లెళ్ళ పెళ్లికి ఏం పెట్టామా అంటే, అయ్యో మీ అమ్మ మీ నాయన లేరా, చచ్చిపోయిరా, వాళ్ళు ఎన్ని రోజులు చేసిన కష్టం ఎక్కడ పోయింది అని ఇక నాతో పంచాయతీ పెట్టింది. ఈ ఎందుకు వచ్చిన బాధ నా దగ్గర లేవు తల్లి. మా చెల్లెళ్ళకి పెట్టలేను, మీ చెల్లెళ్ళకు ఎవ్వరికి పెట్టను. నా దగ్గర ₹1 లేవు. నీ దమ్ము ఉంటే నువ్వు పెట్టుకో మీ వాళ్ళకి, కానీ నేనైతే పెట్టను అని చప్పుదాకా తూకున్న చెల్లి. ఇక దానికి చెప్తే అది ముందే మంచిది కాదు, గయ్యాలి కంప. అందుకే ఆమెకు విలువకుంటే 20,000 ఇస్తే జర తీసుకోబో సప్పు దాకుతా. అయ్యో దేవుడా, పేరుకే నలుగురు అన్నదమ్ములు ఉన్నట్టే గాని నలుగురు 4 తీర్లు అంటారు. ఏం చెయ్యాలి? ఇక పెళ్ళాలు వచ్చిన సంది బాగా మారిరన్న మీరు. పెళ్ళారు రాకముందుకేమో మా చెల్లికి ఏం కావాలి, మా అక్కకి ఏం కావాలని ఆ నిందాలు తెచ్చురు. తెచ్చిపోయారు నా పిల్లలకి ఇట్లా తీరొక్క తీరు బట్టలు తెద్దురు, ఆడుకుంటానికి బొమ్మలు తెద్దురు. ఇప్పుడు నా పిల్లల్ని పట్టించుకుంటలేరు, నన్ను పట్టించుకుంటలేరు. సరే తీయే, ఇక పెట్టనంటున్నావు కదా, 5,000 గుట్ల నీ దగ్గరనే ఉంచుకో. ఏమిటికనైతే ఏమొద్దు సరే మరి పోతున్నా. అరే గట్ల అనకు చెల్లి, నా ఇష్టపూర్తిగా ఇక నా కూడలికి పెట్టాలన్నట్టు 20,000 ఒక దగ్గర తెచ్చి పెట్టిన. ఇక అవి 4-5 దినాలు అయినాక అమ్మ వస్తుంది కదా, అమ్మతో పంపిస్తారా? ఎవరికి ఎరకలేకుతా జర ఉంచుకో. ఏమనుకోకురా, నా పరిస్థితి మంచిగా లేదు. చూస్తూనే ఉన్నావు కదా, చూస్తుండగా ఇట్లా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అర్థం చేసుకోకుండా. ఏమొద్దు తీయన్నా, గవి నాకెందుకు? తీసుకున్న పేరు నేను ఎందుకు మోస్తాన్నా? ఏమొద్దు అడగక మా చెల్లి నోరు తెరిచి అడిగింది. మరి తులం కాదు, నా తులం అయితే చెల్లి పావులెత్తన అవుతుంది అని గట్లా అంటలేవు. కానీ నా దగ్గర మొత్తం 20,000 ఇస్తా అంటే ఏమిటి? ఏమొద్దుంచుకో.
అయ్యో నిజంగా మా చెల్లి పెళ్ళైన సంది ఒక్కడి ఇట్లా నాకు అన్నగిది కావాలి అన్నగది కావాలి అని ఎన్నడూ నోరు తెరిచి అడగకపాయే. ఇక ఇప్పుడు అవసరం పట్టింది కాబట్టి ఇక వచ్చి అడిగింది. నేనేమో కాదు గీదు అనుకుంటా పంపించిన. నా ముందటనేమో నవ్వుకుంటా మూసుకుంటా మాట్లాడింది. ఇక ఊరవతలికి పోయినాక ఎంత బాధపడుతుందో వాళ్ళ ఇంటికి పోయినాక ఏడ్చుకుంటూనే ఉంటట్టుంది. ఈ అబ్బా నా పిల్లానికి ఎరక లేకుండా ఏదైనా చేసి అద్దతులం బంగారం అన్న పెట్టాలి మా చెల్లెకు మెల్లగా కట్టుకుంటా కష్టం చేసుకొని తీర్పుకుంటా. అయ్యో దేవుడా, ఏం రాత రాసినవరా నాయన నాకు. పెద్దదానింటికి పోతేనేమో మూతంతా తిప్పుకొని అక్కడ ఆయే. ఇక నడుపుదానింటికి పోతే నా మాటిని ఇట్లా బయటికి వెళ్ళకపాయే. ఇక ఇప్పుడు ఈ చిన్నదానింటికి పోతే నన్న పలకరిస్తుందా లేకపోతే తూతు అని ఎలగొడుతుందా? అరే సీనుగా ఉన్నవారా? ఆగో ఎవరు అంత ఊటకు పిలుస్తుర్రు? ఓహో నువ్వా? ఏంది ఏం అవసరం ఉందమ్మా తమ్మింతోని గిట్ల వచ్చినావు రాక రాక? అయ్యో గట్లంటే వెండి లత, రాక రాక వచ్చిన అక్క లోపలికి రాని పలకరిస్తలేవు గాని గిట్లొచ్చినవు ఏం పని మీద వచ్చినావని అడుగుతున్నవేందే? అమ్మగారింటికి వస్తే మర్యాద ఇచ్చేది లేదా? పటమని నీళ్ళు ఇచ్చిస్తలేరు కదా. అబ్బో ఇన్నేళ్ల సంది మీకే పెట్టి పెట్టి లాస్ అంటే లాస్ అయినము. ఇంకా పెట్టుకుంటా కూర్చోమంటావా? అయినా పటు అని మంచి నీళ్ళు ఇస్తందుకు నాకేం పని లేదనుకుంటున్నావా? ఇంకా ముగ్గురు ఉన్నారు కదా నా లెక్క. ముగ్గురింటికి పోయి అన్నం గిట్ల తినిపో. ఏమైనా నా ఇంటికే వస్తావేంది? ఇక సీనిగాడంటే అల్కగా దొరికింది కదా. అయ్యో గట్లనకి లత, రాక రాక అమ్మగారింటికి వచ్చినప్పుడు గసంటి మాటలని బాధ పెడతావేంటి? వీడికి ఏ బాధలుండని గసంటి మాటలనకు. నువ్వు రా లోపలికి అనుకున్నా సరే గాని తమ్ముడేడి? లేడు లేడు. ఇక మీ అన్నదమ్ముల లెక్క ఏం పని పడలేక ఎప్పుడు ఇంట్లో లేవంతాడు అనుకుంటున్నావా? డ్యూటీకి పోయిండు. అరే గచ్చనా గచ్చనా, ఇక ఫోన్ చేద్దామంటే నా దాంట్లో నెంబర్ దొరుకుతలేదు పాడై. ఇలా ఫోన్ చేసి రాదే మాట్లాడతా పనుంది. అయినా మా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకుంటాయి? మీ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, ఇక అలా అయితే మోదాలు మోదాలు మీ విధంగానే ఉంటాయి. అందుకే తుట్ట తుట్ట ఫోన్ చేసి మాట్లాడుతుంటావు కదా మీ వద్ద మరదలతోని. నాకు ఎప్పుడన్నా ఫోన్ చేస్తావా మాట్లాడతావా? ఇక అదే గీసంటే పైసలు అవసరమో ఏదో అవసరం ఉంటే అప్పుడు సీన్ గా పైసలు అవసరం ఉన్నాయి రా జర దావకాల పడ్డం పైసలు అని గసంటవికి గుర్తుకొస్తాం కాబట్టి అప్పుడు దొరుకుతాయి ఫోన్ నెంబర్లు. ఇప్పుడు ఏదో దొరుకుతాయి నీకు? సరే సరే తీయమ్మా, ఏదో తప్పై అడిగినా గానీ సరే సరే మంచిది. పిల్లల్ని గిట్లా నా తమ్ముని గిట్లా అడిగినా అని చెప్పు, అందరు మంచిగా ఉండుర్రి. లగ్గానికైతే ఇక 2 రోజుల ముందే రాదు సరేనా? నాకేం పని పాట లేదా 2 రోజుల ముందు వచ్చి మీ ఇంటికాడ గాయతోల లెక్క చేస్తాను. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురిని రమ్మని తీసుకొని పో, నేను రాను. పెళ్లి నాడే చుట్టం లెక్క ఇట్లా వచ్చి ఇట్లా పోతా, మాకేం అవసరం ఉంది అయినా. అయ్యో బిడ్డ వచ్చినవా? ఎప్పుడు వచ్చినవురా? ఫోన్ గిట్లా చేయలేదు వచ్చినా అని. చాలా సేపు అవుతుందమ్మా వచ్చి. ఇక రాక రాకనే పెద్దోళ్ళ ఇంటికి పోయినా, ఇక ఆ తర్వాత నడుకొల్ల ఇంటికి పోయినా, ఆ తర్వాత మూడోని ఇంటికి పోయినా. ఇక వస్తే చిన్నోని ఇంటికి పోయి వద్దామంటే ఇక చిన్నోడు లేరు ఊరికి పోయిరా అని చెప్తావు కదా. ఇక అందుకే వాళ్ళ ఇంటికి పోలేదమ్మా. తిన్నవానే? ఏడ బిడ్డ, ఇక నువ్వు వస్తున్నావని బువ్వ కూర వండి అట్లనే పెట్టినా. ఇక నువ్వు వచ్చినాక ముగ్గురం కలిసి తిందామని గట్నే ఉంచిన బిడ్డ. మీ నాయన అడ్డ మురికిండు. దాదా బిడ్డ ఏమైందిరా ముఖమంతా మార్చుకున్నావు? యువతనేమని అన్నదారా? అయ్యో బిడ్డ ఏం బాధ వచ్చినాయి. నడు నడు లోపల నడు బిడ్డ, బయట ఉంటే ఇజ్జత్ పోతుంది ఎవడన్నా చూస్తే. అమ్మీ బాగున్నవారా? ఇప్పుడే వస్తున్నావా? ఆ జరసేపు అవుతుంది నాయన. బాగున్నావా? బాగున్నా గాని ఏమైందిరా ముఖం అంతా మార్చుకున్నావు? అయ్యో ఏడుస్తున్నావా ఏంది? ఏమైందిరా? ఎవరేమన్నారు? మీ అమ్మకి ఇట్లా ఏమన్నా అన్నదా ఏంది? నేనేమని పాడైతయ్యా, నీ కొడుకుల దగ్గరికి కొల్లేయాల దగ్గరికి పోయిందంట. మరి ఏమన్నారు ఒక్కొక్కటి నీ కోడళ్ళు ఇట్లా. ఇక నా బిడ్డనేమన్నా మాట ఇట్లా అంటే పడనే పడది. ఇక అలా ముందు ముడుచుకుంటా నవ్వుకుంటా మాట్లాడినట్టే కనిపిస్తుంది గాని ఇక లోపల ఎంత బాధ పెట్టుకుందో నా బిడ్డ. ఏమైంది బిడ్డ పెంటమ్మా? ఏమైందిరా చెప్పు. ఏం కాలేదమ్మా, పోనీ పోనీ. ఇక తలా ఒకరింటికి పోతే ఎవడు పెట్టనంటుండే. ఇక ఆయన ఏమొద్దు తీయమ్మా, నా బాధ్యత తీరు. అందరు అడిగిరాపో అడిగిరాపో అని మా ఊరోళ్ళు నువ్వు అడిగితే కాబట్టి ఇక అందుకే అడుగుతానికి వచ్చినమ్మా. ఇక వాళ్ళు పెట్టినట్టుర్రమ్మా, వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు మంచిగా లేనట్టుర్రు. ఇక వాళ్ళ సొమ్ము నేనేం తింటమ్మా చెప్పు, నాకు లేకనా? ఎట్లా అట్లా అప్పో సప్పో చేసి వాళ్ళు ఇలా కాలేలు మొక్కి అన్న బయట అడుకొచ్చుకుంటా గాని నా అమ్మగారి సొమ్ము ఏమొద్దమ్మా నాకు. అయ్యో బిడ్డ, ఆ దేవుడు ఏం రాత రాసిపోయిండు అని ఆయన పేరుకి నలుగురు కొడుకులు అమ్మ అంటే నలుగురు కొడుకులు ఉన్న ఒక్క ఆడపిల్లని మంచిగా చూసుకుంటారేమో పెద్దగైనాక ఇట్లా అని నేను అనుకుంటే పెట్టుకున్నది అంటురు కదా ఈ కొడుకుల కొల్లిన దెంగ. పోని పోని బిడ్డ ఏం బాధపడకు, ఎవడు పెట్టకున్నా సరే. నేను మీ నాయన అప్పటిసారి కట్న కష్టం చేసిన పైసలు అన్నో కొన్నో ఉన్నాయి. ఇక తులం తులం నర బంగారం వస్తుంది. ఇక అన్నో ఇన్నో అప్పో సప్పో చేసి నా తాళి గిట కుదబెట్టి, నా తాడుంది కదా బిడ్డ 2 తులాలది, అది కుదబెట్టి ఇంటిని కాలేసి 4 తులాల బంగారము పుస్తలు తాడు తెచ్చి నీ బిడ్డ మెల్లేస్తాం బిడ్డ. నువ్వేం బాధపడకురా, వాళ్ళ గురించి ఎందుకు ఆశిచ్చుడు చెప్పు. పోని పోని చెత్తనా బాడుకావులు. ఏమొద్దేమొద్దమ్మా, మీరు ఇట్లా కన్న కష్టం చేసిన పైసలు ఎందుకు తీయే? ఏమొద్దు తీయి. మళ్ళా మీరు పెడితే ఇక నీ కొడుకులు ఇట్లా మళ్ళీ నిన్ను తిట్టి పాడు చేయగలరా?
నా కొరకు నువ్వెందుకు మాటలు పడతావు చెప్పు, ఏమొద్దు తీయే, ఉంచుకోర్రి. వాళ్ళెవరు బిడ్డ, వాళ్ళకి వీళ్ళకు భయపడకుండా నేను ఉంటా అనుకుంటున్నావా? ఏమొద్దు, నేను మీ అయ్య ఉన్న రోజులే నీకు పెట్టేది, నిన్ను చూసుకునేది. ఇక మేం గిట్ల పోయినాక ఎవ్వడు దేకరు బిడ్డ నిన్ను, రామ్మ అని పలకరించేటోడు ఇట్లా ఉండడు. అందుకే బిడ్డ ఏదైనా బాధపడి 4 తులాల పుస్తలు తడి చేపించి నీ బిడ్డ మెల్లేస్తాను అయ్యనా చూడు. ఇక నేను చచ్చినాక నా బిడ్డ యాడ్ చేస్తది. ఈ అమ్మ ఎవడో ఎవతో అన్నదానికి ఎందుకురా బాధపడుతున్నావు? నీకు నీ అమ్మ అని అయ్యే గట్టి ఉన్నాం కదా మేమున్నాక నీకేం బాధ మమ్మీ? ఏడవకు, నువ్వు ఏడిస్తే దరిద్రం బిడ్డ, ఇంట్లో ఏడవకమ్మా. నిజంగా నాయన, మీరున్న రోజులే నన్ను చూసుకుంటారు, మీరు లేకుంటే నన్ను ఎవరు చూసుకుంటారే? అగో పచ్చి మంచి నీళ్ళు ఇట్లా ముట్టలేదు తెలుసా, ఎవరింటికి పోయి ఇట్లా ఎవ్వడిగా వాటమ్మ నీళ్ళు తాగు షాయి తాగని కూర్చొని ఇట్లా ఎవ్వడు నోటించనకపాయి ఎంత బాధ అవుతుంది తెలుసా నాయన. ఇక వాళ్ళ ముందు ఏడిస్తే బాధపడితే మంచిగా ఉండదని వాళ్ళు ఎన్ని మాటలన్నా నవ్వుకుంటేనే వాళ్ళకి సమాధానం ఇచ్చి నాన్న దగ్గర ఉన్నా గానీ, ఇక మన ఇంటికి వచ్చినాక నిన్ను అమ్మని చూస్తే నా లోపల నుంచి బాధ అంతా బయటకు వస్తుంది నాయన. పోని బిడ్డ, ఏడవకు, మీ నాయన ఉన్నాక నీకేం బాధ బిడ్డ? అదొవ్వతో మాట్లాడలేదని, అదొవ్వతో అట్లా అన్నదేని, ఆడన్నడని ఇదన్నదని ఎందుకురా బాధపడుతున్నావు? మేమెనడాన్ని ఒక మాట అని తూ అంటే గప్పుడు మమ్మల్ని చెప్పు తీసుకొని కొడతావా? మా దగ్గర రావా గప్పుడు చూసుకోగాని, గాల కొరకు బాధపడదు బిడ్డ, మాకు మస్తు బాధ అవుతుంది. మేమున్నాం కదా బిడ్డ, ఏదున్నా అమ్ముకోనైనా నీ బిడ్డ కన్నిందాలు తెప్పించి చేసి పెడతాం రా, ఇజ్జత పోకుండా. నువ్వేం భయపడకు, ఏం బాధపడకు, ఊకో మమ్మీ. ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ అవుతుంది దోస్తులు. ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దోస్తులు. ఇక కొత్త కంటెంట్ ఏదైనా కావాలి అని అంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి, మేము పక్కా 2-3 డేస్ లో వీడియో అనేది తీసుకొస్తాము. ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తెస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియోని లైక్ చేశారని హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.